హలో ఫ్రెండ్స్, ఇది పంజాబీ డ్రెస్ టాప్ కోసం ఈ మెజర్మెంట్స్ అనేది. ఇది 4 ఇయర్స్ బేబీకి. సో నేను బేబీ దగ్గర తీసుకున్న కొలతలు నడుం లూజు, సో టాప్ ఎంత లెంత్ కావాలని మాత్రమే తీసుకున్నాను. సో మిగతా మెజర్మెంట్స్ అనేది నేను టోటల్గా వేసుకుంటున్నాను. సో దీనికోసం సేమ్ ఎప్పటిలాగే 4.5 తీసుకుంటున్నాము షోల్డర్కి ప్లస్ నెక్ కోసం. నెక్ దగ్గర ఏమవుతుందంటే 1.30 ఇంచ్ తీసుకుంటున్నాను. మరీ ఎక్కువ పెడితే పిల్లలకి పెడితే ఇది ఎక్కువైపోతుంది. సో షోల్డర్ అనేది 2.30 ఇంచ్. ఒక పావు ఇంచే కదా అని చెప్పి యాడ్ చేస్తే చాలా కొలతలు తేడా వచ్చేస్తాయి. సో పర్టికులర్గా ఒక పావు ఇంచులో కూడా ఎగ్జాక్ట్గా చూసుకొని మెజర్ చేసుకోవాలి. సో చంక డౌన్ కూడా 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా క్రాస్ దీంతో పెడితే మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఇది అనేది 1 ఇంచ్ తీసుకుంటున్నాము చంకలో లోతు. సో నెక్ డౌన్ కూడా 4.5 ఇంచ్ తీసుకుంటున్నాను. నేను దీనికోసం పంజాబీ టాప్ కదా, సో 4.5 ఇంచ్ తీసుకున్నాను. సో ఇది మెడ లూజు కూడా 1.30 తీసుకుంటున్నాను. సో దీని పొడవు టోటల్ 18, ఖర్చులతో కలిపి 18 తీసుకున్నాను. సో చెస్ట్ లూజ్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే తనకి 22 వచ్చింది. సో మనం బాడీ కొలతలు తీసుకుంటే ఎప్పుడైనా 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా, చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఏ సైజు వారికైనా బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మిగతా ఖర్చులు అనేది యాస్టీస్గా పెట్టుకోవాలి. సో చెస్ట్కి 24/4 అది ఫార్ములా కదా. సో 6 ప్లస్ ఖర్చులు 2 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది నడుము డౌన్ అనేది 8 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే చెస్ట్ బాగా కొంచెం ఉంటుంది కదా అన్నట్లుగా ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని ఖర్చులో ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుంటాము. నెక్స్ట్ సీట్ డౌన్, ఇక్కడ నుంచి మనకి ఇవి వస్తాయి కదా. ఇది సీట్ డౌన్ కోసం. సో టోటల్ నుంచి 11.5 పెట్టుకున్నాను సీట్ డౌన్. దాని దగ్గర 7+1 కట్స్ అనేది 1 ఇంచ్ సరిపోతుంది కాబట్టి, సో ఇక్కడ కొంచెం మనకి పొట్ట దగ్గర కొంచెం ఫ్రీగా ఉంటే బాగుంటుందని 7+1 తీసుకున్నాను. నెక్స్ట్ బాటమ్ 7.5+1 ఇంచ్ తీసుకున్నాను. సో టోటల్గా చూసారు కదా టాప్ లెంత్ మొత్తం ఇది. సో నడుము దగ్గర ఎంత తీసుకుంటున్నాను, సీట్ దగ్గర ఎంత తీసుకుంటున్నాను. సో ఎక్కడైనా సరే ఫార్ములా ఇదే, చెస్ట్/4 అన్నట్టు నడుము/4. ఏం లేదు, ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించుకుంటాము, ఇక్కడేమో ఒక 1/2 ఇంచ్ ఇక్కడ పెంచుకొని ఇక్కడ ఇంకొంచెం పెంచుకుంటాము. సో అలా వచ్చేటప్పటికి 1/2 ఇంచ్ పెంచుకొని సో బాడీ షేప్ కనిపించడం కోసం అనేది ఇలా హైలైట్ చేసుకుంటాం. సో చూసారు కదా, మనం ఏ ఏజ్ వాళ్ళకి పెట్టుకున్నా సరే ఖర్చు కానీ మెజర్మెంట్స్ కానీ ఇలానే ఉంటుంది ఫార్ములా అనేది. సో ఇది ఫాలో అవ్వండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అది డ్రెస్సులు కూడా అవసరం లేదు, పంజాబీ డ్రెస్సుకి కానీ ప్యాంటుకి కానీ ఫ్రాక్స్కి కానీ ఒక్క బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే చాలా స్టిచ్ చేయొచ్చు. సో ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఫాలో అయ్యి ట్రై చేసి చూడండి, బాగానే పర్ఫెక్ట్గా వస్తుంది. ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.